అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజీ ఛానల్. ఇవాళ మనం గ్రీన్ పన్నీర్ పులావ్ చేస్తున్నాము. ఇది ఇంట్లో ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిందే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందుకు గాను కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొంచెం, పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకోండి. పన్నీర్ని మీడియం సైజ్ క్యూబ్స్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్, 2 టమాటాలు ఉంటే సరిపోతుంది. టమాటాలు 2 ప్యూరీ చేసి పెట్టుకోండి. ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఉప్పు, 1 కప్పు పెరుగు, మిరియాల పొడి 1 స్పూన్ వేసి అన్నిటికీ పట్టేలా బాగా కలిపి ఆ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి బాగా కలపెట్టి పక్కన పెట్టేయండి. రైస్ 1.5 కప్పు తీసుకోండి. టమాటాలు 2 ప్యూరీ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద ఆనియన్ స్లైస్ చేసి పెట్టుకోండి. పొయ్యి పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి 3 బిర్యానీ ఆకులు, పట్ట, లవంగం, యాలకులు వేసి స్లైస్ చేసిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఈ బిర్యానీ వచ్చి 4గురికి సరిపోతుందండి. 1.5 కప్పు రైస్ తీసుకుంటే 4గురు భోంచేయచ్చు. ఆనియన్ బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. బాగా పచ్చవాసన పోయేందుకు వేయించి నూనె పైకి తేలిన తర్వాత బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. బాగా కలపెట్టి ఈ రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేయండి. కొద్దిగా పసుపు పొడి, 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి కరివేపాకు కొద్దిగా, రైస్ వేసి బాగా కలపెట్టి మూత పెట్టేయండి. ఇప్పుడు గుమగుమలాడే గ్రీన్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది చూడండి. ఎంత బాగా వచ్చిందో. ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసి పక్కన పెట్టేయండి. పులావ్ గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది చూడండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఒకసారి ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగా వచ్చిందంటే కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో ఇంకోసారి